నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మొబైల్ నెంబర్స్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అని న్యూమరాలజీ ప్రకారంగా అని చెప్తూ ఉంటారు. అంటే యాక్చువల్‌గా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ చేతిలో మొబైల్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో మన జీవన శైలే కాదు, మన జీవితంలో జరిగే విషయాలకు కూడా లింక్ అవుతుంది అని మీరు చెప్తూ ఉంటారు. అలాంటి మొబైల్ నెంబర్‌ని చాలా మందికి ఏంటంటే లక్కీగా తీసుకుంటారు, లేకపోతే నెంబర్స్ మంచిగా ఉన్నాయని తీసుకుంటారు. మార్చాలంటే గబాల్నా వాళ్ళకి మనసొప్పదు. సో దీనికి ఇంకొక ఆప్షన్ ఉంది అని మీరైతే చెప్పారు. చిన్నది అది ఒకటి, జస్ట్ ఏదో ఒక 5-10% కొంతమందికి నంబర్లు బాగాలేక డబ్బులు వేస్తామని కూడా, సార్ నోటి దాకొచ్చింది సార్, ఇక్కడ దాకొచ్చింది సార్, అసలు డబ్బులు పడలే సార్ అంటారు. అక్కడ వాళ్ళ నంబర్లో 4 కానీ 8 కానీ 7 నంబర్స్ కానీ ఎక్కువ ఉంటాయి. కానీ వాళ్ళ ఫోన్పే నెంబర్ మార్చలేడు, అకౌంట్ నెంబర్ ఇవ్వలేడు. అసలు ఏం చేయాలంటే కొద్ది చిన్న ఆప్షన్, అంటే ఒకటి ఇది లేడీస్ విషయంలో సెక్యూర్ కోసం అని చెప్పేసి ఫోన్పే వాళ్ళు దీన్ని తీశారు. దీన్ని మనం న్యూమరాలజీ పరంగా మలుచుకుంటే బాగుంటుందని ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఫోన్పేలో మనకు ఈ ఆప్షన్ వచ్చింది. ఫోన్పేలో మనకి అందరం వాడుతూనే ఉన్నాం ఫోన్పే, కానీ ఈ ఫోన్పే నుంచి ఫోన్పేకి ఇది వర్క్ అవ్వట్లేదు. నేను చూశాను, ఫోన్పే టు ఫోన్పే అవ్వట్లేదు. మీది ఫోన్పే ఉందనుకోండి, నా ఫోన్పేలో లక్కీ నెంబర్ క్రియేట్ చేసుకున్నాను. మీ ఫోన్పే నుంచి ఆ లక్కీ నెంబర్ కొడితే రావట్లేదు. ఓన్లీ వేరే యూపీఐ ఐడి నుంచి ఏదైనా సరే, అది జీపే కావచ్చు, లేకుంటే పేటిఎం కావచ్చు, భీమ్ కావచ్చు, ఏదైనా ఎనీవన్, జియో పే, అవన్నీ చాలా వచ్చినాయి కదా ఈ మధ్య కాలంలో. నేను చెప్తాను అదే. ఇక్కడ ఏంటంటే మనము ప్రతి ఒక్కరం కూడా మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోమని ఎన్నో వీడియోలో చెప్పాను. చాలా మంది చేసుకుంటున్నారు. ఏదో చూసిన వాళ్ళు, ఫోన్ చేసిన వాళ్ళు ధనాధనం అని ఆవేశంగా ఫోన్ చేస్తారు, నా నంబర్ మార్చుకోవాలి. తర్వాత అర్థమవుతుంది, సార్ నాది 20 ఏళ్ళు అయింది కదా, నంబర్ ఇట్లా చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మారుస్తారో మార్చరో, ఆధార్లో మారుతుందో మారదో, ఎన్నో డౌట్లు ఉంటాయి. దానిలో వలన మార్చుకోకుండా పక్కన పెట్టేస్తున్నారు. ఇది ఒక రీజను. రెండోది ఏంటంటే మన కాల్స్ ఎక్కడ మిస్ అవుతామో అని చెప్పేసి అదొక రీజను. కాల్స్ ఏం మిస్ అవ్వరు, కాల్ ఫార్వర్డింగ్ పెట్టేస్తే వస్తాయి. ఇంతవరకు అది చేసాం. సరే, ఫోన్పే వాళ్ళు చిన్న ఆప్షన్ తీసుకొచ్చారు, అది మీకోసమో మీ డబ్బు కోసమో ఏదైనా కానీ అది తెచ్చారు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మీద ఈ ఫోన్పే నంబర్ని నేను ఇస్తున్నాను, అంటే చెప్పిస్తున్నాను. కానీ ఆప్షన్స్ సెట్టింగ్స్లో ఉంటుంది, అది మనం చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇస్తాను. ఉదాహరణకి మన డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు నాది 28 ఉందనుకోండి, నాకు ఏ లక్కీ నెంబర్స్ వస్తాయి, ఆ లక్కీ నెంబర్స్ మీద ఒక నంబర్ని క్రియేట్ చేసి ఇస్తాం వీళ్ళకి. మినిమము ఒక 8 నుంచి 9 నంబర్స్ ఉన్నాయి దీంట్లో మనం క్రియేట్ చేయడానికి. ఇదేంటంటే టోటల్గా మీ నంబరు అన్ని 8లు ఉన్నాయి. కొంతమంది అయితే ఒక ఆయన మొన్న ఎంపీ క్యాండిడేట్ కాల్ చేశాడు, అంటే టోటల్గా క్యాన్వాసింగ్ అంతా అయిపోయేసింది, కానీ లాస్ట్కు సీట్ రాలే. ఎందుకు అంటే అన్ని 8లు ఉన్నాయి. ఈ నంబర్ తీసుకున్నప్పటి నుంచి, సార్ నాకు మొత్తం మనీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆయనకు ఎంపీ టికెట్ కూడా రాలే. అసలు ఫైర్ బ్రాండ్ వ్యక్తి అనమాట. చూస్తే ఇట్లయింది సార్ నా పరిస్థితి, మీరేమో 8ల వలన ఇట్లా ప్రాబ్లం అని వీడియో విన్నాను నేను అని ఫోన్ చేస్తే, అవునండి మీది ఇది తీసుకున్నప్పటి నుంచే మీకు ప్రాబ్లమ్స్, ఇది తీసుకున్నప్పటి నుంచే వాటిలో డౌన్ఫాల్ కావడం కానీ ఇవంతా జరిగింది. దీనివల్ల వచ్చే డబ్బులు కూడా ఆగిపోతున్నాయి నాకు, ఎవరన్నా ఏమన్నా కూడా ఫోన్పే నుంచి వేయరు, ఎంతసేపు నేను వేయాల్సిందే అనేది ఆయన ఇది. తర్వాత నాకు ఒకటి ఇది తెలిసింది, ఫోన్పేలో ఆప్షన్ ఇలా వచ్చిందని చూస్తే ఇట్లా 8 to 9 ఈ నంబర్, ఒకవేళ ఆయన మార్చలేని పరిస్థితిలో ఉన్నాడు. మార్చలేకపోతే మనం ఏం చేస్తామంటే లక్కీ నంబర్స్ని క్రియేట్ చేస్తాం వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా. నాది వాట్సాప్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది కదా, నా వాట్సాప్ నెంబర్కి వీళ్ళ మొబైల్ నెంబర్ ఎట్లా వస్తుంది కాబట్టి నాకు వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఇలా డేట్ ఆఫ్ బర్త్ ఏముందో ఇస్తే దీనికి ఒక 8 to 9 నంబర్స్ నేను చేసిస్తాను. దీనికి ఒక చిన్న ఫీజు పెట్టాము అంతే, పెద్దగా ఎక్కువ ఏం లేదు, చాలా చిన్న ఫీజు పెట్టాము. నంబర్ మార్చుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని కొద్దిగా చేసుకుంటే బెటర్. తప్పకుండా. ఎందుకంటే నంబర్ మార్చుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి. కానీ నంబర్ అయితే 100% మారిస్తేనే మంచిది. దీనివల్ల ఏంటంటే ఒక 5 to 10% మాత్రమే దీనికి ఉంటుంది. దీనికి ఏంటంటే సెట్టింగ్స్లో ఆప్షన్ ఉంటుంది. ఇది కేవలం వేరే ఫోన్పేలో వచ్చింది. ఇది
వేరే యూపీఐ ఐడి నుంచి చేస్తేనే ఇవి వస్తాయి కనిపిస్తుంది. కనిపిస్తుంది. దాంట్లో ఫోన్పే టు ఫోన్పే రాదు, రావట్లేదు. పేటిఎం, గూగుల్ పే, మళ్ళీ ఇంకా భీమ్, ఇవన్నీ వేరే వేరే ఉన్నాయి, దాంట్లో నుంచి మాత్రమే వస్తున్నాయి. ఇది చూసి చేసుకుంటే చాలా లక్కీ. కొంచెం మీకు డబ్బు రావాల్సింది కానీ కొద్దిగా మీరు అయిన తర్వాత మొబైల్ నంబర్ మంచిది చూసి తీసుకోవచ్చు. తప్పకుండా సార్. ఈ ఆప్షన్ బట్టి అయితే కనుక మనం నామినల్గా కొంతవరకు మనకి రిలీఫ్ వస్తుంది ప్రాబ్లం నుండి అని సార్ చెప్తున్నారు. ఇంకా మీరు ఏమైనా క్లియర్గా మాట్లాడాలి, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కింద సార్ నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.